సిలికాన్ వ్యాలీ అంటే ఒక పక్కన అందమైనటువంటి రూపం, అట్లాగే ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించేటటువంటిది. అలాంటి సిలికాన్ వ్యాలీ లాంటిదే భారతదేశపు సిలికాన్ వ్యాలీ బెంగుళూరు అంటారు. ఆ చల్లదనం గాని, ఆ విధి గాని. కానీ ఇప్పుడు అది కాస్త భారతదేశపు బురద గుంటగా మారింది. భారతదేశపు గతుకుల రోడ్డుగా మారింది. ఎక్కడికక్కడ దరిద్రపు రోడ్లు, ప్రణాళిక లేకపోవడం, డబ్బులు ఇష్టం వచ్చినట్టు తినేయడం, అధికార పక్షంలో ఉన్న నాయకులకి తినటానికి ఒకళ్ళకొకళ్ళకి షేర్ చేసుకోవడంలో గొడవలు పడుతూ ఉండటంతో గుంటల రోడ్లు అక్కడ ఉన్నటువంటి విదేశీ అతిథుల్ని పలకరిస్తున్నాయి. స్వదేశీ కార్పొరేట్ కంపెనీలని వెక్కిరిస్తున్నాయి. చివరికి ట్రాఫిక్ విసుగుతో అక్కడి నుంచి ఉద్యోగాలు మానేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలన్నటువంటి స్టేజ్ వచ్చింది. అదే మాట ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు చెప్తే వాళ్ళని దుమ్మెత్తి పోస్తున్నది కాంగ్రెస్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. వాళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. అయినా సరే తెగించి మాట్లాడినటువంటి ఏదైతే బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షాని, డీకే శివకుమార్ పిలిపించి మాట్లాడారు. తాజాగా కిరణ్ మజుందార్ షా డీకే శివకుమార్ మధ్యన మీటింగ్ జరిగింది. అయితే తన మేనలుడి వివాహానికి డీకేని ఆహ్వానించడానికి మాత్రం వెళ్ళారని చెప్తున్నారు. అంతకుముందు సిద్ధరామయ్య నివాసానికి వెళ్ళి ఆయన కూడా పెళ్లికి ఆహ్వానించింది ఆవిడ. వాళ్ళిద్దరే ఒక పక్కన ఆమెను టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఆమెను భయపెట్టారు అన్నటువంటి ప్రచారం ప్రధానంగా వినబడుతోంది. మీడియా అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం దాటవేస్తూ వెళ్ళిపోవడంతో ఈ చర్చ కాస్త పెద్దదైంది.